జై శ్రీమన్నారాయణ్. భగవద్బంధువులారా, తిరుప్పాణి ఆళ్వార్ల గురించి ఈనాడు మనం తెలుసుకుందాం. వీరు విష్ణు భక్తులు. నిరంతరం శ్రీరంగనాథుని కీర్తిస్తూ ఉండేవారట. ఆనాటి కాలంలో వీరు జన్మించిన కులంలోని వారికి ఆలయ ప్రవేశము ఉండేది కాదట. కావున వీరు కావేరీ నదీ తీరంలో రంగని కీర్తిస్తూ పారవస్యంలో ఉండేవారు. ఒకనాడు శ్రీరంగనాథుని ఆలయ అర్చకులలో ఒకరైన లోకసారంగముని అనువారు రంగని ఆరాధనకై కావేరీ నదీ జలము తీసుకుని వస్తూ ఉండగా త్రోవలో మధ్యలో తిరుప్పాణి ఆళ్వార్లు రంగనాథుని కీర్తిస్తూ పారవస్యంలో ఉండి లోకసారంగమునిని గమనించలేదు. భగవదారాధనకి ఆలస్యమగుచున్నది అని లోకసారంగముని ఆళ్వార్లని ఒక రాతితో కొట్టారు. వెంటనే ఆళ్వార్లు బాహ్యస్మృతిలోకి వచ్చి జరిగిన అపరాధమునకు బాధపడి లోకసారంగమునికి త్రోవ ఇచ్చారు. ఆలయము చేరుకున్న లోకసారంగమునిని శ్రీరంగనాథుడు తిరుప్పాణి ఆళ్వార్లని ఆలయంలోనికి తీసుకురావలసినదిగా అర్చక ముఖేన ఆదేశించారు. వెంటనే లోకసారంగముని ఆళ్వార్ల చెంతకు వెళ్ళి ఆలయ ప్రవేశము చేయమని కోరగా ఆళ్వార్లు తమకు ఆలయంలో ప్రవేశించే అర్హత లేదని పలుకగా లోకసారంగముని ఆళ్వార్లను తమ భుజములపై ఎక్కించుకుని రంగనాథుని చెంతకు తీసుకుని వెళ్లారు. శ్రీరంగనాథుని దివ్యమంగళ రూపాన్ని దర్శనము చేసుకున్న తిరుప్పాణి ఆళ్వార్ అమలనాది పిరాన్ అనే 10 పాసురముల ప్రబంధాన్ని అనుగ్రహించి వెంటనే శ్రీరంగనాథునిలో ఐక్యమైనారు. అమలనాది పిరాన్ ప్రబంధము శ్రవణము చేస్తూ శ్రీరంగనాథుని మన మనోనేత్రములతో దర్శిద్దామా? జై శ్రీమన్నారాయణ్. శ్రీమతే రామానుజాయ నమః.